తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక సరికొత్త ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక స్టార్ హీరో సినిమా వేడుకకు మరో స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం అనేది ఈ మధ్య కాలంలో ఒక బ్యూటిఫుల్ ట్రెండ్గా మారింది. పెద్ద సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వేదికగా ఇండస్ట్రీలోని అగ్ర కథానాయకులు ఒకే వేదికపై కనిపిస్తూ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకను చూస్తే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి వారు హాజరై సందడి చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఈవెంట్స్కు సైతం చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్రనటులు వచ్చి సపోర్ట్ అందించిన సంగతి మనకు గుర్తుంది. హీరోల మధ్య ఎంతటి సత్సంబంధాలున్నాయో చెప్పడానికి, అభిమానుల మధ్య అనవసరపు గొడవలు తగ్గించడానికి ఈ తరహా కలయికలు ఎంతో దోహదపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఇదే బాటలో టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతోందనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో మారుమోగిపోతోంది. ఒక మెగా హీరో ఫంక్షన్కు నందమూరి నయా సింహం గెస్ట్గా రాబోతున్నారనే టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలన చిత్రం పెద్ది. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ వేసవి సీజన్లో రాబోతోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ మూవీ ఇదే కావడంతో మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వచ్చే జూన్ 4వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గటం లేదు. నేషనల్ వైడ్గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే ముంబై నగరంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టించిందో చూశాం. ఆ తర్వాత భోపాల్లో కూడా మరో భారీ ఈవెంట్ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇలా దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ కవర్ చేస్తూ ఫైనల్గా హోమ్ టౌన్ హైదరాబాద్లో జూన్ 2వ తేదీన భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకకు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారట. ఈ వార్త వినడానికే చాలా క్రేజీగా ఉంది కదూ. అయితే ఈ ప్రచారంలో బలమైన నిజం ఉందనే అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం లేకపోలేదు. పెద్ది సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న NBK 111 చిత్రానికి కూడా ఆయన నిర్మాత. ఒకే బ్యానర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో హీరోల మధ్య బాండింగ్ మరింత పెరిగింది. ఈ మధ్య కాలంలో ఒకే ప్రొడక్షన్ హౌస్లో సినిమాలు చేసే వేరే హీరోలు ఇలా ఒకరి ఈవెంట్కు ఒకరు రావడం సర్వసాధారణం అయిపోయింది. దీనికి తోడు ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ పెద్ది ఈవెంట్కు బాలయ్య బాబు వచ్చే అవకాశం ఉందంటూ ఒక చిన్న హింట్ కూడా ఇచ్చారు. దాంతో నందమూరి మెగా అభిమానుల్లో జోష్ డబుల్ అయిపోయింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ అంటే బాలకృష్ణకు ఎనలేని అభిమానం, వాత్సల్యం ఉన్నాయి. ఆ విషయాన్ని బాలయ్య బాబు స్వయంగా పలు సందర్భాలలో వ్యక్తపరిచారు. ఆహా ఓటీటీలో వచ్చిన అన్స్టాపబుల్ విత్ NBK షోలో రామ్ చరణ్తో బాలయ్య జరిపిన సంభాషణ, చూపించిన ప్రేమను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. చరణ్ను తన సొంత బిడ్డలా భావిస్తానని బాలకృష్ణ ఆ వేదికపైనే ఓపెన్గా చెప్పారు. చరణ్ పట్ల బాలయ్యకు ఉన్న ఆ ప్రేమే ఇప్పుడు పెద్ది వేడుకకు ఆయన్ను రప్పించబోతోందని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ ఈవెంట్కు బాలయ్య వచ్చి మెగా పవర్ స్టార్ను ఆశీర్వదిస్తే ఇక ఆ వేదికపై కనిపించే దృశ్యాలు తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ క్రేజీ అప్డేట్పై పెద్ది చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా బాలకృష్ణ నిజంగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వస్తే మాత్రం పెద్ది సినిమా రేంజ్, హైప్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం ఖాయం. మరి జూన్ 2న ఏం జరగబోతోందో చూడాలి.